बसला माझ्या आणि ಹೊರತಾಗ್ತದೆ ಅದರ ಮಾನ್ಯಗಳು ಜವಾರಿದೆ ಎಂತೋ ಅಲ್ಲಿ ಭಯಪಡ್ತವೆ ಯಾರು ಗೊತ್ತುತ್ತಾ ಅಂತವೆ ಬಾರಣ ಕಂಪಿಗೆ ಜಗತ್ತಿಗೆ ಒಣ ಹೋಗ್ತಾ ಇದೆ మళ్ళీ కుటుంబం ఆచరణ కావచ్చు లేకపోతే జనగణనకి ఆచరణ కావచ్చు ఇది ఇలా తెలియదు దైవం మళ్ళీ ఈ జాతి చంద్రమేంద్ర మళ్ళీ అదే జ్ఞాపేమి దాని నుంచి మనకు ఆలోచించారు ఎటువంటి మర్యాద ఉంటాయి నగరంగా सबने सर्वबा अबोई हिंद्रिंग जुड़ाकिंद्रिंग गदन कसे सबने सर्वबा नामे भी नक्शे है यरी यरी पर ऐसे सब जाते हैं गत्तु अरे गत्तु सब जाते हैं अंदर वो नाम को देखना और भी नक्शे ऐसे से प्यार में भी छोड़ने जी आते हैं छोड़ने जाते भी नक्शे कष्ट पड़ा गया अरे पहले एक ले आने लगी आने में जा पाते तब भी लेते सवाल जिस नाम का आधार जब तुम ऐसे मुमकिन है कर रहे हैं कर इनके का तरह करते हैं आज कम में लो पकाई जाइए अरे और क्या ये जान के रंग नाम के तुम पाल में गानी dengan anggota nausan gam begitu. Apa serikan? Abang sih lalu. Ketika kita keluar, orang lain agama, orang lain dalam mata kau ini berkata, barang naya lah ya pada orang yang lebihkan. Kerana apa yang hadir? Dia stopran. Berapa mata mau pergi tidur ini yang mana nak nak apa ni? Ada jalan apa? Kalau kata dua dah tu, apa serikan? Aida apa bapa nanti orang tahu saya berkata berdua saja, berdua, kerja itu lagi. Orang yang itu dah itu bumi, itu bumi bakal buat digantung berdua lagi. Entah yang bakal jenang, Bible nak kena berbeza, Bible nak bakal jangan berbeza, banyak kata berbeza. Itu bumi jauh mana nada bote. Bangsa nak kalau te, anak kata lain ni yang kau ada gantung. Mungkin amal raja tu bangsa malah nanti, ini kan kulit tu malah nanti dia punya jaga, paisa dia jaga, bangsa dia jaga, masuk, berkam, orang akan dia ini suakan, punya suakan, ada yang tak kaman tu kan, sejajar apa, sejajar apa, mana yang ada, gagana, jum na, sungte, kalungte, dia tu kali, kan tu kalah. Macam ni harus kontram, dia nama balam deh, itu dia kan macam, tiga, sudah. Interasan ada di Matius Suarga, 3 అధ్యాయం 10 dengan amsyan dalam yang mana ia bersahab. Kudulen yang menyangde ada mandran nari nakadulaya. Nama daya sesi ada mandran jadi mandran itu benda bangsa nakar matra mandran di untar mana. Bangsa ayam ini ఎవరు ఉండరు. ఆ చెట్టు మంచిగా ఫలించుకోక మాత్రం నరకబడతది అని ఆ రోజు ప్రవక్త అయిన యోహాను తెలియజేసిన మాటని ఈ రోజు మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను అని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, చెట్టు అంటే నిన్ను నన్ను దేవుడు చూపిస్తా ఉన్నాడు. చెట్టు మంచిగా ఫలిస్తేనే ఆ వ్యవసాయదారుడు, ఆ పనిచేసేవాడు ఆయన దాని ద్వారా ఉపయోగం అవుతుంది అంటాడు. దేవుడు కూడా మనకి ఒక చెట్టుగా నాటాడు. సంఘంలోను చెట్టుగా పిలిచాడు. ఆ సంఘంలోను పాట ద్వారా నీవు ఫలింప చేయాలి, ప్రార్థన ద్వారా లేకపోతే సువార్త ప్రకటన ద్వారా గ్రామము గాని ఇతర గ్రామాలు గాని వెళ్ళి నీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేసి
మొదటి జీవితం ఎలా జీవించావో, ఇప్పుడు ఏ విధంగా మాదిరి అయ్యావో, మార్పు అయ్యావో, అభివృద్ధి అయ్యావో ఆ విషయాన్ని యేసుక్రీస్తు నామం చేత చెప్పుకొని వెళ్తే ఆయన మంచి ఫలించిన మొక్క అంటాడు దేవుడు. లేకపోతే ఒకవేళ ఇంతవరకు ఏమి చెప్పుకోకుండా, ఏమి బోధించుకోకుండా, మన అభివృద్ధిని ఇతరులకు తెలియజేసుకోకుండా ఉంటే ఆయన ఇంకో విధంగా చెప్తాడని లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వచనంలో ఒక ఉపమానం చేత యేసు ప్రభువు మాట్లాడటం మనం ఇక్కడ చూస్తాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో ఎదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోలనని ద్రాక్ష తోట మాలితో చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఈ చెట్టు ఆ స్థలము పంట వస్తే, మంచి కాపు వస్తే ఆ ఫలం కూడా బాగానే ఉంటుంది. కానీ కాపు లేదు కాబట్టి, కాయలేదు కాబట్టి అనవసరం స్థలం వ్యర్థమైపోయింది. ఏం చేయాలి? నరికేయాలా లేకపోతే ఉంచేయాలా అనేసి నాటిన వాడితో మాట్లాడినట్టు యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఉదాహరణని ఇస్తా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుని దృష్టిలో, దేవుని చిత్తంలో కాకుండా, చాలాసార్లు అనుభవం పూర్వకంగా దేవుని లోతుగా వెళ్ళుకోకుండా ప్రతి దానికి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అంటుంటాము సైతానే అనుకోని. కొన్ని సందర్భాలు సైతాను చేసినవి కావు, దేవుడే కూడా చేస్తాడు, దేవుడే పంపిస్తాడు కష్టాలు, లేకపోతే ఏవైనా సమస్యలు ఏవేవో దేవుడు కూడా చేస్తాడు. ఒకవేళ మార్పు చెందుతాడేమో, మార్పు పొందుతాడేమో, మంచి ఫలం వస్తాడేమో అని దాన్ని చేసేటప్పుడు మనం కొన్నిసార్లు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపమానం చూస్తే నరికేయాలా, ఏం చేయాలా అని తోటమాలితో అడిగినప్పుడు దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలవని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రావి ఎరువు ఏయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. దేవుని స్తోత్రం. గొప్పలు తాగుతాను, చుట్టూ ఎరువు వేస్తాను, కంచె వేస్తాను, ఆ సంవత్సరం వరకు నీ వాడు నరకొడ్డు అని అక్కడ చెప్పాడు అని యేసు ప్రభు వారు ఉదాహరణ ఇచ్చారు. ఏమన్నాడు ఇక్కడ? ఒక సంవత్సరం గొప్పు తాగుతాను, ఎరువు వేస్తాను, ఊరియా వేస్తాను, గత్తం వేస్తాను, ఉండనిమ్ము. అదే విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు కొన్ని సంవత్సరంలో డిసెంబర్ దాటుతానో లేదో అనుకునేవాడు. నేనైతే గత సంవత్సరం దాటుతానో లేదో అనుకున్నాను. దేవుని కృపను బట్టి దాటించాడు. మనము దాటడానికి ఎన్ని రోజులు ఉంది? ఇందాక లెక్క పెట్టడం జరిగింది. ఏమి ఇప్పుడు 31వ తారీఖు వెళ్ళే వరకు మనం గ్యారెంటీ ఉందామని, బతుకుతామని, ఉంటామని. కానీ దేవుడు అంటున్నాడు, గుప్పులు వేస్తాడు, ఎరువు వేస్తాడు, కాస్తే ఉండాలి, కాకపోతే ఏం చేస్తాను అంటున్నాడట, నరకేస్తాడు. కాబట్టి నరకడానికి, పారేయడానికి ఎంతసేపు ఆయన కృప ఉంటే ఎంతమంది ఏమి చేస్తానని మనకి ఏమి కాదు. ఆయన కృప లేకుండా మనం ఏది చేసినా. తర్వాత 1 యోహాను పత్రిక 3:9 చూస్తే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం జీవించును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు అని లేఖనంలో తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. కానీ ఉదయ కాలం కానీ, సాయంకాలం కానీ, ఏ సమయం అయినా దేవుడి సంబంధమే కలిగి ఉండాలి.
దేవుడితో మాత్రమే సంబంధం కలిగి ఉండాలి. దేవుని పాటలు వింటూ, దేవునితో ప్రార్థన చేస్తూ, దేవుని వలె నాకు మంచి పంట వస్తుంది, దేవుని వలె అభివృద్ధి అవుతుంది, దేవుని వలె జ్ఞానం వచ్చింది, దేవుని వలె నాకు శక్తి, బలం, కాబట్టి దేవుడే నేను ఉంటాను అంటే పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఆయన పక్కన పెట్టే సామాన్లు ఎవరు వస్తాడు, ఎవరు మనలో ఉంటాడు, అందరూ చేస్తున్నారు, నువ్వు ఒకటి మాత్రం పవిత్రంగా ఉంటావు, లా ఈరోజు తీసుకెళ్తారు అంటారు, ఇంకొకటి పంపించేస్తాడు. అదే పాపం వచ్చేస్తుంది. ఆ పాపాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? మిగతా దగ్గర భయం, చూసాలి మానుకోవడం, దేవుడి సన్నిధికి వెళ్ళడం భయం, ఇదే కష్టం చేసేస్తుంది. కానీ నిత్యం దేవుని మనకు పుట్టిన వారైతే, దేవుని సంబంధం కలిగితే పాపం అనేది మన దగ్గర రానియకుండా, ఇప్పుడు వెలుగులుంటే ఏమైనా వచ్చేస్తారు లోపల, ఎవరు మనం వస్తారు, మనసు మనం వస్తారు. కానీ వెలుగల రాదు, పాములు రాదు, అక్కడ మనుషులు ఉంటారు కదా. అదేవిధంగా దేవుని ఆత్మ మాత్రమే అనుకున్నట్టుగా ఉంటే అది ఉంది. కాకపోతే అదేవిధంగా ఉంచకపోతే ఇప్పటికొద్ది చేతిలో వేరున ఉంచబడి, అదే అక్కడ ఉంచబడి ఉన్నది నరకేదానికి, ఫలించుకోకపోతే. ఫలిస్తే కానీ ఆ కోతలు ఉండే కూడా నరుతారా? నప్పుడు ఆ కోతలు తీసేసి అక్కడ ఉంచబడతారు అక్కడ. కాబట్టి ప్రియమైన సంఘం, మన నుంచి మేము 20 సంవత్సరం దాటిన వారు, 20 సంవత్సరం దాటిన తర్వాత బాధ్యత కలగదు. ఎవరు పిల్లలు తల్లిదండ్రులు పనులు చేస్తారు, మన బాధ్యత కలుగుతారు, వివాహాలు అవుతారు, పిల్లలు అంటారు. అదేవిధంగా మనందరం కూడా ఆత్మీయ పిల్లలు సంపాదించాలి. ఆత్మీయ పిల్లలు కూడా ఆ ప్రార్థనలో వాళ్ళని స్వస్థతలు, ఆరోగ్యాల గురించి, కష్టాలు ఇతరులు చూసినప్పుడు మనకు జాలి కలిగి అనేక మంది ప్రయోజనకరంగా ఆదర్శంగా జీవించడానికి చూస్తే దేవుడు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఇంకా మనం నీరు పోసి అభివృద్ధి చేసిన మొక్కలాగా చేస్తారు, లేకపోతే కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుని లోటుగా వెళ్దాం, దేవునితో ఎక్కువ సంబంధం కలగదాం. అలా ఉంటే దేవుడు మనం పొదగడు, ఇంకా అధికంగా మమ్మల్ని అభివృద్ధి కలిగించాలి. కాబట్టి దేవుడు ఈ మనం దేవుడు అభివృద్ధించుడు కాక